కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అలుగునూరులో అధికంగా విధిస్తున్న ఆస్తి పన్నుల అంశంపై కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆధ్వర్యంలో స్థానికులు సమాచార హక్కు చట్టం 2005 ఆర్టీఐ ద్వారా సమాచారం కోరుతూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి వినతిపత్రం అందజేశారు. సుమారు 7 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన అలుగునూరు ప్రాంతంలో ప్రస్తుతం విధిస్తున్న ఆస్తి పన్నులు అధికంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 80% వ్యవసాయాధారం దినసరి కూలీలుగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా పన్నులు మాత్రం పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామం విలీనానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, పన్నుల విధానం, గత 7 సంవత్సరాల పెంపు వివరాలు, పన్నుల లెక్కింపు విధానం, ప్రస్తుత రేట్లు వంటి అంశాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నగరంలోని గీతాభవన్ చౌరస్తా బస్టాండ్ క్లాక్ టవర్, భగత్ నగర్ కోర్టు సర్కిల్, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో పన్నుల విధానం ఎలా ఉందో వివరాలు ఇవ్వాలని, అలుగునూరుతో ఉన్న తేడాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముంజా సంపత్ కుమార్, ఎలవేని రాజుకుమార్, సిరిసిల్ల అనిల్ కుమార్, తోర్తి ప్రశాంత్, ఎండి ఫయాజ్, ఎండి అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.